హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ పెట్టిన పేరు ఆ గేమ్కి ఏంటంటే కట్టు పడగొట్టు. కాకపోతే మనము పట్టు ఉడుం పట్టు అని పెట్టొచ్చు. సో ఏంటంటే డెమన్ పవన్కి నిజంగా క్రెడిట్స్ ఇవ్వాలి. మనోడు ఫిజికల్ గేమ్ వస్తే మనోడు మించినోడు నాకు తెలిసి ఈ సీజన్లో ఎవ్వడు కూడా లేడు. నాకు తెలిసి నిఖిల్ ఇంకా గౌరవ్ ఇద్దరు చాలా సాలిడ్గా ఉన్నారు, చాలా పవర్గా ఉన్నారు. కానీ నిన్న ఆడిన గేమ్లో వాళ్ళిద్దరు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుని కింద పడుకోవడానికి సరిపోయారు. కానీ గేమ్లో మాత్రం పూర్తిగా కెమెరా తిరిగిందంటే ఖచ్చితంగా డెమన్ పవన్ చుట్టే. సో అంత అద్భుతమైన గేమ్ ఆడినవాడు మనడు. ఏంటంటే మంచి గేమ్లో మంచి ఫిట్నెస్ ఉంది మనోడి దగ్గర. గేమ్లో ఆడాడంటే ఖచ్చితంగా మనోడే ఎగిరిసుకుపోతాడు. అక్కడ ప్లస్ ఉన్నవాడు ఇంకో దగ్గర మైనస్ అవుతున్నాడు. అది ఎక్కడ అనేది మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు నిన్న ఎపిసోడ్లో ఎవరైతే మళ్ళీ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగిందో భరణి ఇంకా శ్రీజ, వీళ్ళిద్దరు కూడా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరు హౌస్లో ఉండాలంటే ఒకటి ఆడియన్స్ పరంగా ఒక ఓటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు గేమ్స్ కూడా కొన్ని గేమ్స్ ఆడాలి, ఎవరైనా సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను ఒక గేమ్ పెట్టారు. ఏంటంటే కట్టు పడగొట్టు. సింపుల్గా ఏంటంటే సర్కిల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో ఈ టవర్ ఏదైతే ఉంటుందో ఆ టవర్ అనేది ఎవరిది ఎక్కువ హైట్గా ఉంటే వాళ్ళే విన్నర్ అవుతారు. సో ఎవరైతే శ్రీజ ఇంకా భరణి ఉందో మీతో పాటు ఇంకిద్దరిని ప్లేయర్స్ని తీసుకోవాలి అన్నప్పుడు భరణి వచ్చేసి నిఖిల్ని ఇంకా ఇమాన్యుయల్ తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీజ వచ్చేసి మనకు డిమన్ని గౌరవ్ని తీసుకోవడం జరిగింది. సో గౌరవ్ ఎందుకు వచ్చాడంటే మనకు భరణి గారు ఉన్నారు కదా, భరణి గారికి ఓవర్ యాక్షన్ ఓవర్ యాటిట్యూడ్ బాగా ఎక్కువైంది. దాన్ని నేను దింపుతా అన్నాడు కానీ మనోడు ఆడ దింపింది ఏం లేదు. ఎంతసేపు ఆ కింద పడుకొని వాళ్ళని ఒకరు ట్యాకిల్ చేసుకోవడానికే అయిపోయింది. కానీ గేమ్లో మాత్రం ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి దొరకలేదు. నిఖిల్ గౌరవ్ ఎంతసేపు వాళ్ళని ట్యాకిల్ చేసుకోవడానికి సరిపోయింది. ఎక్కడ కూడా కనిపించలేదు వాళ్ళు. ఎక్కడ ఓవరాల్గా మనకు గేమ్లో కనిపించిందంటే ఖచ్చితంగా డెమన్ పవనే. మామూలుగా ట్యాకిల్ చేయలేదు, వేరే రేంజ్లో ఆడాడు మనం. సరే, గేమ్ విషయానికి మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే గేమ్ స్టార్ట్ కాగానే సింపుల్ రూల్ ఏంటంటే దాంట్లో మనకు బ్లాక్స్ పెట్టాలి. సో ఒకరినొకరు ట్యాకిల్ చేసుకోవాలి. ఒకరు పెడితే ఇంకో ప్రత్యర్థి జట్టు నుంచి వాళ్ళు ఆ బ్లాక్ని పడగొట్టగలగాలి. సో ఈ గేమ్లో మెయిన్గా డెమన్ పవన్ ఆడిన విధానం వేరే రేంజ్ నిజంగా. మనం మీరు చూస్తే ఒకానొక పొజిషన్లో డెమన్ పవన్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ని భరణిని ఇద్దరిని కూడా లాక్ చేసి వాళ్ళిద్దరిని కదలేయలేదు. అక్కడ వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. మిగతా గౌరవ్ నిఖిల్ అంటే వాళ్ళు ఏ కొనాకున్నారో ఎవరికి అర్థం కాలేదు అసలు. మూన్గా కెమెరా తిరిగింది వీళ్ళ చుట్టే. ఇక్కడ డెమన్ పవన్ ఏంటంటే ట్యాకిల్ చేస్తూ ఆ బ్లాక్స్ను పడగొడుతూ బ్లాక్స్ పెడుతూ వాళ్ళని అడ్డుకుంటూ మళ్ళీ భరణి వస్తే అతన్ని కూడా తప్పించుకొని వచ్చి సెకండ్ రౌండ్ విన్ కావడానికి మెయిన్ రీజన్ డెమన్ పవనే. సెకండ్ రౌండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా డెమన్ పవన్ ట్యాకిల్ చేసిన విధానం చూడండి. ఇక్కడ మన ఇమ్మాన్యుయల్ కానీ లేకపోతే భరణి కానీ ఇద్దరిని కలిపి ఒక్కడే ట్యాకిల్ చేస్తాడు అంటే మనోడు ఫిట్నెస్ అది. గేమ్లో ఆడితే ఆ విధంగా మనోడు కోత కోస్తాడని అర్థమవుతుంది. కానీ సో హౌస్లో మాత్రం కొద్దిగా డౌన్ అనిపిస్తుంది. గేమ్స్లో మాత్రం వేరే రేంజ్ నిజంగా. అసలు మనం ట్యాకిల్ చేసిన విధానానికి నిజంగా వాళ్ళు తప్పించుకోవడానికి అసలు వాళ్ళ వల్ల కావట్లేదు. అలాగే భరణి బ్లాక్స్ దగ్గరకు వచ్చినప్పుడు భరణిని ఇలా వచ్చేటప్పుడు ఒకటేసారి తీసి ఇలా కింద వేసేసాడు. ఇక్కడ అదే విజువల్ కనిపిస్తుంది మీకు. నాకు తెలిసి తర్వాత మనోడికి ఇంజ్యూరీ అయింది. నాకు తెలిసి ఈయన ఎఫెక్ట్ కొట్టుండొచ్చు. ఎందుకంటే తీసి ఇలా మామూలుగా డబ్ల్యూడబ్ల్యూలో ఇలా షార్ట్ ఉంటుంది కదా, సో అలా మనోడు సింపుల్గా తీసి, ఎందుకంటే బాగా ఫిట్నెస్గా ఉంటాడు మనోడు, మంచి ఫిట్నెస్ ట్రైనర్, అలాగే జిమ్ కూడా బాగా చేస్తాడు కాబట్టి సింపుల్గా తీసి ఏదో చిన్నపిల్లల్ని ఆడుకుని ఎత్తుకుంటాం కదా, అలా ఎత్తుకొని ఇక్కడ ఇలా కింద పడేశాడు. నాకు తెలిసి మనోడికి అప్పుడే ఇంజరీ అయింది అనుకుంటే. తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత ఇంజరీ అయ్యి మనోడు మెడికల్ రూమ్ కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ సెకండ్ రౌండ్లో సో ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో గేమ్ ఎండ్ అయ్యే లోపల ఏమైపోయిందంటే మనకు భరణి గారి టీం నుంచి ఇక్కడ మీరు సర్కిల్ చూస్తుంటే ఒక 2 బ్లాక్స్ ఆ సర్కిల్లో ఉన్నాయి. మెయిన్గా సర్కిల్ మధ్యలో లేవు. సర్కిల్ ఏదైతే ఆ సర్కిల్ ఉందో సర్కిల్కి టచ్ చేసి 2 బ్లాక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న బ్లాక్ ఉంది. అలాగే ఇక్కడ శ్రీజ చూస్తే మీరు సర్కిల్కి టచ్ అయింది. బట్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం ఏంటంటే సర్కిల్లో ఉండాలి, ఎక్కువ హైట్ ఉండాలి అని చెప్పి. ఆ విధంగా చూస్తుంటే ఇక్కడ 2 కూడా కరెక్ట్గా లేదు. అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు బ్లాక్ చూసుకుంటే ఓవరాల్గా 6 బ్లాక్స్ ఉన్నాయి పైన. అయితే ఇక్కడ దీన్ని డిసిజన్ తీసుకోవడానికి, ఎందుకంటే 2 కూడా సర్కిల్లో ఎగ్జాక్ట్లీగా మధ్యలో లేవు. మధ్యలో ఉండడం కూడా కష్టమే, ఎందుకంటే అదొక పడగొట్టే గేమ్ కాబట్టి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండాలంటే కాని పని అది. ఈ గేమ్లో ఏంటంటే సంచాలకుని తీసుకొచ్చాడు అప్పటికి బిగ్ బాస్. ఎందుకంటే డిసిజన్ ఎక్కడ ఒక దిక్కు లేదు కాబట్టి సంచాలకు తీసుకొస్తారు. ఎవరు అంటే మన కళ్యాణ్ని ఇంకా సుమన్ శెట్టిని సంచాలకుగా తీసుకొస్తే మనల్నిద్దరూ అక్కడ మాట్లాడుకుంటే ఒరే ఆజాము అక్కడ చూడరా అది సర్కిల్లో లేదని సుమన్ శెట్టి, లేదురా అది సర్కిల్లో ఉందని చెప్పి మనోడు కళ్యాణ్ ఇద్దరు కూడా ఏంటంటే ఎందుకంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి ఖచ్చితంగా శ్రీజకే సపోర్ట్ చేస్తాడు, సుమన్ శెట్టి వచ్చేసి ఖచ్చితంగా భరణికే సపోర్ట్ చేస్తాడు. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే సుమన్ శెట్టి పాయింట్ ఆఫ్ లో ఏంటంటే ఇక్కడ మీ బ్లాక్ అనేది ఓవరాల్గా చాలా సైడ్కి ఉంది. సర్కిల్ టచ్ అయింది కానీ ఓవరాల్గా సైడ్కి ఉంది. ఇక్కడ ఏంటంటే సర్కిల్లో మధ్యలో ఉంది, ఎక్కువ స్పేస్ ఆక్రమించింది సర్కిల్ని అని చెప్పి సుమన్ శెట్టి పాయింట్ చెప్తున్నాడు. కళ్యాణ్ ఏం పాయింట్ చెప్తున్నాడు అంటే సర్కిల్లో ఉండడమే ఇంపార్టెంట్ అయితే, సర్కిల్ టచ్ కావడమే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కూడా టచ్ అయింది. మళ్ళీ బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇద్దరు కూడా వాదించుకుంటున్నారు. సో ఏంటంటే పర్టికులర్గా ఒక డిసిజన్కి కూడా వీళ్ళిద్దరూ కలిపి రాలేదు. సో ఫైనల్గా బిగ్ బాస్ చూసి 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 ఏం చేశాడంటే మీరిద్దరు కాదనైనా మీరిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు, మీరిద్దరు దొబ్బేయండి అని చెప్పి తర్వాత ఎవరైతే భరణి ఇంకా శ్రీజ ఉందో వాళ్ళకే డిసిషన్ మేకింగ్ అయితే ఇచ్చాడు. డిసిషన్ మేకింగ్లో మనకు వచ్చింది కింగ్ మేకర్ ఎవరంటే మాధురి.
సో మాధురి చాలా రోజుల తర్వాత ఒక ఫేర్ డిసిజన్ తీసుకుంది. ఏంటంటే ఇక్కడ ఎవరికి చూసినా అర్థమైపోతుంది బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటంటే సర్కిల్లో ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే రెండు కూడా సర్కిల్లో లేవు. అండ్ ఎక్కువ హైట్ ఉండాలి. సో సెకండ్ పాయింట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే సర్కిల్కు టచ్ అయ్యి ఎక్కువ హైట్ ఉంది శ్రీజాది కాబట్టి తను ఏంటంటే జెన్యున్గా మాట్లాడుకున్నట్టయితే శ్రీజాదే హైట్ ఉంది, మొదటి రౌండ్ విన్నర్ శ్రీజానే అని చెప్పి ఇక్కడ మాధురి చెప్పింది. సో ఫస్ట్ గేమ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో విన్నర్ ఎవరంటే ఖచ్చితంగా మనకు శ్రీజానే. సో తర్వాత కొన్ని పంచాయతీలు జరిగినాయి, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు పంచాయతీలు రెగ్యులర్గా జరిగేటే కదా, పంచాయతీలు పక్కన పెట్టుకొని మళ్ళీ గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో ముందు మనకు భరణి టీంలో ఫస్ట్ రౌండ్లో ఆడింది ఎవరు అంటే ఇమాన్యుల్ ఇంకా నిఖిల్ ఆడడం జరిగింది. అయితే సెకండ్ రౌండ్లో ఇమాన్యుల్ తప్పుకొని రాము వచ్చాడు. సో భరణి టీంలో ఫస్ట్ రౌండ్లో ఆడింది ఎవరు ఇమాన్యుల్ ఇంకా నిఖిల్, కానీ సెకండ్ రౌండ్లో చేంజ్ అయ్యాడు. ఇమాన్యుల్ బయటికి వెళ్ళి రాము లోనికి వచ్చాడు. సో మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్లో కూడా మళ్ళీ సేమ్ మనోడే డెమన్ పవనే. ఈ రౌండ్ గెలవడానికి ప్రధాన కారణం డెమన్ పవనే. అసలు డ్రా అయ్యేది కాదు, అసలు భరణి గారు గెలిచేవారు. బట్ ఏంటంటే డెమన్ పవన్ వల్ల ఈ మ్యాచ్ డ్రా అయిపోయింది. సో ఏమైందంటే మనోడు సేమ్ ట్యాకిల్ స్టార్ట్ చేస్తారు. ట్యాకిల్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో పడ్డారు, భరణి ఇంకా డెమన్. మెయిన్ భరణి కాన్సన్ట్రేషన్ ఒకటే పెట్టాడు, డెమన్ పవన్ని ఎలాగైనా ఆపాలి, డెమన్ పవన్ ఆపకపోతే ఖచ్చితంగా గేమ్ వాళ్ళే విన్ అవుతారని తెలుసు కాబట్టి ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడ్డారు. పడ్డప్పటికీ డెమన్ పవన్ మనం తప్పించుకొని అక్కడ నుంచి వచ్చేసి ఈ బ్లాక్స్ 2 బ్లాక్స్ భరణి దాంట్లో ఉన్నాయి తీసి పక్కన పడేశాడు. 10 సెకండ్స్లో బజర్ మోగింది, గేమ్ అయిపోయింది. ఇద్దరు సర్కిల్లో కూడా బ్లాక్స్ లేవు కాబట్టి ఇక్కడ ఆ మ్యాచ్ డ్రా అయిపోయింది. సో డ్రా అయిపోయిన తర్వాత మనోడు ఏంటంటే ఇంజరీ కావడం జరిగింది. ఎవరు భరణి ఇంజరీ అయ్యారు. సో గేమ్ గెలవడానికి అంటే ఒక్క రౌండ్ అన్నా సరిగ్గా గెలిచారా అంటే అది ఖచ్చితంగా డిమన్ వల్లే గెలవడం జరిగింది. ఏంటంటే డిమన్ గేమ్లో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనోడు ఇంజరీ అయ్యాడు. ఇంజరీ అయినాక మనోడు మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. మెడికల్ రూమ్ నుంచి ఆ ఇంజరీ కొద్దిగా పెద్దగా అయిపోయిందని చెప్పి అవతల నుంచి మళ్ళీ బయటికి పంపించేశారు. బయటికి పంపించాక మళ్ళీ ఎపిసోడ్ ఎండింగ్లో మనం లోపలికి వచ్చాడు అనుకోండి. సో ఎపిసోడ్ ఎండింగ్లో లోపలికి వచ్చిన తర్వాత మరి తనుజ అసలు నిజంగానే యాక్టింగ్ చేస్తుందా లేకపోతే తన బిహేవియర్ ఆ విధంగా ఉంటుందో తెలియదు, కానీ నాన్నగారు మీరు బయట ఉన్నారు కదా, నేను చెప్పింది మీరు విన్నారు కదా, మీకు వినబడింది కదా అని చెప్పి అది నిజంగా కొన్నిసార్లు అపరిచితుడు సినిమా చూస్తాం కదా, రాము రేమో ఇంకా అపరిచితుడు ఫుల్ షేడ్స్ చూపిస్తుంది. అలాగే తను ప్రజెంట్ రేషన్ మేనేజర్గా ఉంది కదా, ఫుడ్ గురించి ముందు డెమన్తో, రీతుతో, తర్వాత మాధురి గారితో అబ్బాబా చాలా అంటే చాలా పెంట ఫుడ్ గురించి మామూలు గొడవ కాదు. ఇక డెమన్ పవన్కి ఇక్కడ గేమ్లో మంచి పేరు వస్తుంది. ఎక్కడ నెగిటివిటీ వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడే వస్తుంది. మనకు రీతు విషయంలోనే తనకు నెగిటివిటీ అయిపోతుంది. గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో రీతు విషయంకి వచ్చేసరికి గొడవ అక్కడ నెగిటివిటీ అయిపోతుంది. వచ్చిన ఆడియన్స్ కానీ బయట నుంచి వచ్చిన మన ఎవరైతే వీళ్ళని నామినేట్ చేయడానికి వచ్చారో వాళ్ళు కానీ చెప్పే పాయింట్ ఒకటే ఏంటంటే డెమన్ పవన్ ఇండివిజువల్గా గేమ్ ఆడు అని చెప్పి పదే చెప్తున్నా. మనోడు ఎందుకు ఆ ఎమోషన్స్ బాగా చిన్న కుర్రాడు కదా, నాకు తెలిసి ఎమోషన్స్ ఎక్కువైపోయాయి మనోడికి. మనోడు ఇక కష్టమే మనోడికి ఆగడం. సో ఏంటంటే తను క్వశ్చన్ చేసింది ఏంటంటే ఏదైతే నామినేషన్ రోజు మాధురి గారు నన్ను మీది హెల్తీ రిలేషన్ కాదు నీది డెమన్ పవన్ అన్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయావు అని అక్కడ పవన్ని క్వశ్చన్ చేస్తుంది. ఇది ఏంటంటే ఏదైతే నామినేషన్ అయిందో నామినేషన్ నుంచి రిపీట్ అవుతూనే ఉంది. ఒక రోజు 2 రోజులు అంటే ఓకే, దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. చూస్తే వాడికి ఏంటి ఏంద్రా వీళ్ళ రోజా అని అనిపిస్తుంది. ఒక రోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా 5 నిమిషాలు వీళ్ళ రోజు పంచాది. సో దాని గురించే మళ్ళీ డిస్కషన్ అవుతుంది. అక్కడ మనకు రీతు చౌదరి, డెమన్ పవన్ ఇంకా శ్రీజ ముగ్గురు డిస్కస్ చేస్తున్నారు. సో అప్పుడు శ్రీజ కూడా చెప్పింది అలాంటప్పుడు నువ్వు ఇనిషియేట్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవాలని అడిగినప్పుడు తను సింపుల్గా ఏం చెప్పాడంటే ఆ టైంలో నేను నా గురించి మాట్లాడకండి అన్నప్పుడు సింపుల్గా మాధురి చెప్పేసిందంట. సో తను అదే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఇక్కడ, నీ గురించి మాట్లాడలేదు, తనని నామినేట్ చేస్తున్నా అని చెప్పి చెప్పింది. బట్ ఏంటంటే మనోడు అక్కడ స్టాండ్ తీసుకోవాలనుకున్నాడు. బట్ ఏంటంటే ఆల్రెడీ ముగ్గురు మాట్లాడారు. గుంపులు గోవింద నేను ఎందుకు మాట్లాడతాను, నాకు సపరేట్గా అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పి డెమన్ పవన్ ఏంటంటే తన పాయింట్ ఏదో తను చెప్తున్నాడు. బట్ ఇక్కడ మళ్ళీ మాధురి గారిని అక్క అంటున్నాడు. కొంచెం రిలేషన్స్లో ఇప్పుడు దివ్యతో రీతు చౌదరితో ఏ విధంగా రిలేషన్లో ఒక జెన్యూన్ రిలేషన్స్ ఉన్నాడు. సో మాధురి గారిని కూడా ఇక్కడ అక్క అంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయడానికి కొద్దిగా వెనక ముందు అవుతున్నట్టున్నాడు. అప్పటి కూడా దివ్యల మాధురికి మళ్ళీ మనోడికి చిన్న డిస్కషన్ అనేది అది ఎప్పుడో జరిగింది కదా, దాని గురించి నేను సారీ కూడా చెప్పాను కదా, నీతో మాట్లాడాను కదా, మళ్ళీ ఎందుకు దాన్ని మీరు ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ దివ్యల మాధురి కూడా ఆన్సర్ ఇచ్చింది. బట్ ఏంటంటే మనకు డెమన్ పవన్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే రీతు చౌదరితో కొంచెం ఈ డిస్కషన్ అయ్యే టైంలో కొద్దిగా మ్యాన్ హ్యాండిలింగ్ అది మనోడు మామూలుగానే ఇలా జస్ట్ పట్టుకొని లాగాడు. కాకపోతే ఏంటంటే బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి నాగార్జున గారు వచ్చిన రోజు దీని గురించి అడుగుతారు. ఆల్రెడీ సంజన వచ్చి చెప్పింది, బయట నుంచి మాకు చూస్తే నువ్వు తనని పట్టుకొని లాగేస్తున్నట్టు అనిపిస్తుంది, అది బయటికి వేరేలా పోర్ట్రేట్ అవుతుందని చెప్పి ఒక మంచి సలహా అయితే అక్కడ సంజన ఇచ్చింది. ఏంటంటే డెమన్ పవన్ అవి కొంచెం బంద్ చేసుకొని గేమ్ ఆడితే బాగుంటుంది. అయినా సరే ఇంత గొడవ అయిపోయాక మళ్ళీ లాస్ట్కి వెళ్ళి మనోడికి అన్నం తినిపించింది. సో ఎపిసోడ్ అలా ఎండ్ అవుతుంది. ఏంటంటే పట్టు ఉడుం పట్టు అంటారు కదా, సో అలా ఉడుం పట్టు పట్టి
శ్రీజన్ అయితే విజేతగా నిలిపాడు. మళ్ళీ భరణి ఎండింగ్లో వచ్చాడు. మరి రేపటి గేమ్లో ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఆడతారు అనేది చూడాలి. కానీ ఈ ఎపిసోడ్లో నిజంగా అందరినీ ఆకట్టుకుంది, కెమెరా ఒక్కరి వైపే ఉందంటే ఖచ్చితంగా డెమన్ పవన్కి ఈ ఎపిసోడ్లో పాజిటివ్ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇది ఒక్కటే వదిలేస్తే మనడు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. సో ఫైనల్గా ఇదనమాట ఓవరాల్గా ఎపిసోడ్ని సొంతం చేసుకుంది, ప్రేక్షకులను ఆకట్టుకుంది ఓన్లీ డెమన్ పవన్. మరి డెమన్ పవన్ ఆడిన గేమ్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట ఓవరాల్గా ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్లో డెమన్ పవన్ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకొని గేమ్ విజేతగా నిలిచి శ్రీజాన్ని గెలిపించాడు. సో డెమన్ పవన్ గేమ్ మీకు ఎలాగా అనిపించింది? మరి డెమన్ పవన్ ఇలాగే గేమ్ ఆడితే టాప్ 5లో ఉంటాడా లేదా? మరి డెమన్ పవన్ ఏదైతే ప్రజెంట్ ఈ రిలేషన్ వల్ల తగ్గుతున్నాడో, మరి ఆ రిలేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.